హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి అమ్మాయి. ఏంటి గోదావరి అమ్మాయిలు ఛానల్‌లో వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము. కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి కుదరట్లేదనమాట. నా ఫ్రెండ్ అండ్ నేను కూడా చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాము. బట్ కుదరక కొంచెం లేట్ అవుతుంది. బట్ పక్కాగా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేసేస్తాము. కాబట్టి మన ఛానల్‌ని అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? 1 మంత్ బ్యాక్ అయితే నేను రాజానగరంలో ఉన్న జీఎస్ఎల్ కాలేజ్‌లో డెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళాను అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అంటే మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదనమాట. జస్ట్ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అప్పుడైతే నా కోసం వెళ్ళలేదని మా సిస్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కూడా చెప్పినట్టు గుర్తు నాకు. సో నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట లాంగ్ వీడియో పోస్ట్ చేయమని. సో దానికోసమే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ ఆ ట్రీట్మెంట్ ఏంటి? ఇక్కడే ఎందుకు చేయించుకుంటున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలా మందికి మేబీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే ఓకే. బట్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సర్లే ఎలాగా వెళ్తున్నాము వీడియో షూట్ చేయడంలో పెద్ద ఏముంది అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాననమాట. ఆ రోజు మేము వెళ్ళేసరికైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందనమాట. మాకైతే దగ్గర దగ్గర ఒక 40 కిలోమీటర్స్ వచ్చేస్తది రాజానగరానికి. 1 అవర్ పట్టింది రీచ్ అయ్యేసరికి. అట్ లాస్ట్ అయితే రీచ్ అయిపోయాము. జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్. అయితే షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి మేబీ తెలిసే ఉంటుంది. ఇది ఓన్లీ కాలేజ్ మాత్రమే కాదు, హాస్పిటల్ కూడా. ఒక సైడ్ వచ్చేసి జనరల్ హాస్పిటల్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేసి డెంటల్ హాస్పిటల్ ఉంటుందనమాట. సో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ ప్లేస్ నుంచి ఫ్రంటే మనకి క్యాంటీన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా ఫ్రంట్ ఉంటాయి కానీ పార్కింగ్ చేసి వచ్చే వాళ్ళకి ఇక్కడైతే ఈజీగా ఉంటదనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెంపుల్ కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడెప్పుడు నేను బయట నుంచి చూసినా అంటే నేను రావడం సెకండ్ టైమ్ అనుకోండి. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైనా లేకపోతే రాజమండ్రి వెళ్ళేటప్పుడు మనకి జీఎస్ఎల్ హాస్పిటల్ అయితే కనిపిస్తదనమాట బయటికి. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక మోడిఫికేషన్స్ చేస్తానే ఉంటారు ఈ కాలేజ్ ఆర్ హాస్పిటల్‌కి. సో నేనైతే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇవన్నీ చూడలేదు. షూట్ కూడా ఏం చేయలేదు. జస్ట్ ఇప్పుడు మీకు ఇలా చూపిద్దాం అన్నట్టుగా షూట్ చేస్తున్నాననమాట. ఇది చూడడానికి అసలు హాస్పిటల్ లాగా అనిపించదండి. మీరే చూస్తున్నారు కదా! బయటంతా కూడా ఎంత చక్కగా మొక్కలు పెట్టారు. ఇదంతా కూడా జనరల్ హాస్పిటల్ అండి. ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ప్లేస్ అనమాట. సో ఇదంతా కూడా జనరల్ హాస్పిటల్. డెంటల్ హాస్పిటల్ ఎక్కడో ఫ్రంట్ ఉంది. సో అక్కడి దాకా నడిచి వెళ్ళేసరికి నీరసం వచ్చేసింది. పార్కింగ్ ప్లేస్ నుంచి డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉందనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! అదొచ్చేసి కాలేజ్ అండి. దీనికన్నా ముందు నేను ఇందాక చెప్పాను చూసారా? అదొచ్చేసి జనరల్ హాస్పిటల్. ఇందాక చూసింది కాలేజ్. ఇప్పుడు మనం వచ్చింది జీఎస్ఎల్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్‌కనమాట. మనం రావాల్సింది కూడా ఇక్కడికే. అట్ లాస్ట్ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఓపీ తీసేసుకొని వెళ్ళిపోవడమే. నేనైతే ఎందుకొచ్చాను అంటే స్కేలింగ్ చేయించుకుందామని వచ్చాను. 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ చేయించుకున్నాను. బట్ నేనైతే ఇక్కడ చేయించలేదనమాట. వేరే చోటైతే స్కేలింగ్ చేయించుకున్నాను. బట్ ఎలాగో వచ్చాను కదా! దాంతో పాటు ఏంటంటే మా సిస్టర్ ట్రీట్మెంట్ అయితే కనీసం ఒక 2½ అవర్స్ పడుతుంది. ఆ ట్రీట్మెంట్ ఏంటనేది కూడా చెప్తాను. సో ఇంకా అంతసేపు మనం ఏం చేస్తాం అని చెప్పేసి స్కేలింగ్ చేయించుకుందాము. ఏ హాస్పిటల్ అయితే ఏముంది అని చెప్పేసి అయితే నేను చేయించుకుందాం అనుకున్నాను. నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే నేను ఈ హాస్పిటల్ కన్నా ముందు స్కేలింగ్ అనేది నేను చాలా హాస్పిటల్స్‌లో చేయించుకున్నాను గానీ ఈ హాస్పిటల్‌లో నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఫస్ట్ రాగానే ఓపీ తీసుకున్న తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ అడిగారనమాట స్కేలింగ్ చేయడానికి. అసలు ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు? ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని చెప్పి ప్రతీదీ అడిగారనమాట. అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు స్కేలింగ్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అడుగుతారా అని చెప్పి నాకైతే డౌట్ వచ్చిందనమాట. బట్ నేను తర్వాత కనుక్కుంటే ఏ ప్రాబ్లమ్‌కెళ్ళినా కూడా కొంచెం ఇంచుమించుగా ఈ హాస్పిటల్‌లో మెయిన్‌గా అన్నీ అడుగుతారంట. ఇక్కడేంటంటే మెయిన్ స్పెషాలిటీ మనకు కాస్ట్ అయితే చాలా తక్కువ అవుద్ది. నేనైతే ఇలా స్కేలింగ్ చేయించుకున్నందుకు 150 అయింది. ఓపీ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇక్కడ అదే స్పెషాలిటీ మెయిన్. అయితే నేను ఆల్రెడీ బయట చేయించుకున్నప్పుడు 900 అలా అయ్యేదనమాట నాకు. బట్ ఇక్కడైతే 150తో అయిపోయింది. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటేనండి, అంటే మీలో చాలామంది వీడియో చూసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి నా ఎక్స్‌పీరియన్సెస్ నేనైతే షేర్ చేసుకుంటున్నాను. 30 మినిట్స్‌లో అవ్వాల్సింది 1 అవర్ పట్టింది. అది కూడా నా వల్లే అనమాట. ఎందుకంటే నేను ఫేస్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నానండి. దానివల్ల నాకు ఫేస్ అయితే అప్పటికే చాలా పెయిన్‌గా అనిపిస్తుంది. ఎప్పుడైతే స్కేలింగ్ స్టార్ట్ చేస్తారో మనం కదలకుండా ఉండాలి గదా! అప్పుడు నేను చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను. అది అబ్జర్వ్ చేసి వాళ్ళే చాలా కేర్ తీసుకున్నారనమాట. అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తే మనం కొంచెం సేపు ఆపేద్దాము. టైం వేస్ట్ ఏం ఉండదు ఇందులో. రిలాక్స్ అవ్వు, ఎక్కువ స్ట్రెస్ అవ్వకు అని చెప్పేసి కొంతసేపు అయితే స్కేలింగ్ చేయడం ఆపేశారు. మేబీ నాలాంటి ఇంట్రోవర్ట్స్‌కే తెలుస్తదేమో. నేనైతే అంత బేసిక్‌గా బయటికి చెప్పననమాట. ఎంత ఏమనిపించినా కూడా నేను అలా సైలెంట్‌గా ఉంటాను. ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి. కానీ కొన్ని కొన్ని చోట్ల నోరిప్పి మాట్లాడాలని చెప్పి నాకు అర్థమైందనమాట.
ఇంక స్కేలింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడైతే నేను క్యాంటీన్‌లో ఫుడ్ టేస్ట్ చేద్దాం అని చెప్పి వచ్చేసి ఎగ్ నూడిల్స్ అయితే ట్రై చేశాననమాట. చాలా బావుంది. టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా అనిపించింది. మన పనులన్నీ అయిపోయినాయి గానీ ఇంకా మా సిస్టర్ అయితే రాలేదనమాట. అయితే ముందు చెప్తానన్నాను కదా! ఆ ట్రీట్మెంట్ ఏంటి అనేది. మా సిస్టర్ వచ్చేసి టీత్ అలైన్‌మెంట్ చేయించుకుంటుందనమాట. దీనికి సంబంధించి చాలా హాస్పిటల్స్‌లో మాట్లాడితే కాస్ట్ వచ్చేసి 70,000 వరకు కూడా అవుతుందని చెప్పారు. దాంతో పాటుగా ఏంటంటే టీత్ ఎక్స్‌ట్రాక్షన్ కూడా చేయించుకోవాలని అయితే చెప్పారంటండి. సో, దాని గురించి ఆలోచిస్తూ అలా ఇయర్స్ అన్ని గెంటుకుంటూ వచ్చేసారు ముందుకి. ఎట్ లాస్ట్ అయితే మా ఫ్రెండ్ ఈ జేఎస్ఎల్ హాస్పిటల్ గురించి అయితే చెప్పిందనమాట. కొంచెం మన ప్రాబ్లమ్ ఏంటో చెప్తే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. అండ్ కాస్ట్ కూడా ఇక్కడ చాలా తక్కువ అవుతుంది. 70,000 కన్నా కూడా తక్కువ అవుతుంది అని చెప్పేసి. ప్లస్ దాంతో పాటుగా టీత్ తీసేయాలి అన్నంత ఏం ఉండదనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళమంటే అప్పుడు మా సిస్టర్ వాళ్ళైతే వెళ్లారనమాట. టీత్ అసలు తీయాల్సిన అవసరమే లేదు. బయట మీకు 70,000 చెప్పారు కదా! ఇక్కడైతే 30,000లోనే మనం అయితే ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసేయొచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. మెయిన్ ఏంటంటే టీత్ తీయాల్సి ఉంటుంది అని చెప్పినందుకే ఆగిపోయారు. సో, ఇక్కడైతే ఇంక అవసరం లేదనేసరికి ప్రొసీడ్ అయిపోయారు. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి 1 ఇయర్ 6 మంత్స్ ఉంటుందండి. ఇప్పటికైతే 8 మంత్స్ కంప్లీట్ అయ్యాయంట. సో, ఇంక నేను ఇంటికెళ్ళడం ఒకటే లేటు. బట్ మా సిస్టర్ ట్రీట్మెంట్ అయితే ఇంకా అవ్వలేదనమాట. ఇదొచ్చేసి 4థ్ ఫ్లోర్ అండి. ఇక్కడే మా సిస్టర్ ట్రీట్మెంట్. సో, 4థ్ ఫ్లోర్ అయితే చాలా అంటే చాలా బావుంటదనమాట. అన్ని ఫ్లోర్స్ కన్నా 4థ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా! సో, బయటకి కూడా మనకైతే అలో చేస్తారండి. బట్ ఇంక టైం అయిపోతుంది కదా అని చెప్పేసి త్వరగా వచ్చేసాము. ఇక్కడ మనకి పైన కూడా క్యాంటీన్ ఉంటుందండి. కింద మాత్రమే కాదు ఇక్కడ కూడా క్యాంటీన్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క డాక్టర్‌ని అయితే అసైన్ చేస్తారనమాట. వాళ్ళే మొత్తం ట్రీట్మెంట్ అంతా కూడా చూసుకుంటారు. సో, ఇది అండి ఇవాల్టి వీడియో అయితే. ఇంక మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికొచ్చేసరికి టైం అయితే 5:30 అయిందనమాట. సో, ఈ వీడియో ఖచ్చితంగా కొంతమందికైనా యూజ్ అవుద్ది అన్నట్టుగా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.